అలా అలా ఏ డైరెక్టర్ అయినా నువ్వు అంటే నాకు ఇది కావాలి అనేటప్పుడు దానికన్నా నువ్వు బెస్ట్ ఇచ్చి చూపించారు ఎప్పుడైనా? చాలా చాలా సినిమాలు అయిందండి అలాగా. నేను చేసిన చాలా 'డిస్కో రాజా' కూడా ఏదైనా ఏబిసిడి చూసుకోండి మీరు. అంటే ఇప్పుడు 'డిస్కో రాజా' చూసుకుంటే రవితేజ గారి పక్కన నిల్చుంటేనే అటు ఇటు 'డిస్కో రాజా'లో ఏంటంటే రేపు షూటింగ్ అన్నాక నాకు వచ్చింది. యాక్చువల్గా వేరే వాళ్ళు చేయాలి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రిఫరెన్స్ అది ఆయనే చేయాలని. కానీ విజయ్ కామశెట్టి గారని కో రైటర్ దానికి. ఆయన నాకు అంతకుముందు మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఒకటి చేసాం సినిమా. దానికి మంచి రోలు, 4 హీరోయిన్స్ ఉంటారు. సో అక్కడ నాకు పరిచయము. ఆయన నన్ను బాగా లేదు ఇతను ఉంటే ఫ్రెష్గా ఉంటుంది, ఇతనైతే బాగుంటుందని ఆయన లైక్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతో మాట్లాడి నన్ను ఒకరోజు ముందు నన్ను ఒప్పించి వాళ్ళని ఒకరోజు ముందు నాకు ఫోన్ చేసి నాకు 6 days కావాలి షూట్స్ అని. నాకు వేరే షూట్ ఉంటే దాన్ని నేను మేనేజ్ చేసి ఈ షూట్కి వస్తే నాకు రోల్ కూడా తెలియదు ఏంటనేది. లొకేషన్కి వెళ్ళాక నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా ఉన్న రోల్ని ది బెస్ట్ ఎలా చేశామనేది. అది యాక్చువల్ నార్మల్ రోల్. నార్మల్ ఏంటి, ఒక గ్యాంగ్ వచ్చి రవితేజని కిడ్నాప్ చేయాలి ఇంతే. దాంట్లో మసాలా ఏం లేదు, సింపుల్గా ఉంది. కిడ్నాప్ చేస్తాము, కట్టేస్తాము, ఆయన ఎవరు మీరు ఎవరిని అడుగుతాడు, నువ్వు కోరా మా సార్ పంపించడానికి ఇది ఇలాంటి ఉంటుంది. కానీ మేము షార్ట్ టు షార్ట్ నేను ఒక మజిలీలో అనే వర్డ్ యాడ్ చేయించి లైక్ ఇది చెప్తే బాగుంటుందండి చూడండి అంటే ఓకే బాగుంటుంది అంటే ఆ మజిలీలో చాలా ఫేమస్ అయిపోయింది. దాంతో మజిలీలో అని అన్నట్టుగా అలా వెళ్తుంటుంది. అది రవితేజ గారికి కూడా నచ్చి ఆయన ఒక సాంగ్లో వాడేశారు దాన్ని. ఎనీబడీ ఎల్స్ టు డాన్స్ మజిలీలో అంటాడు ఆయన. అంటే అంత బాగా నచ్చింది ఆయనకి. ఆయన సపోర్ట్ కూడా నాకు అంటే అలాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టే నా పర్ఫార్మెన్స్ బయటకు వచ్చింది. ఇప్పుడు అంత పెద్ద హీరో నాకు సపోర్ట్ చేయలేదు అనుకోండి, నేను నార్మల్గా చేస్తా. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటున్నా అంత పెద్ద హీరో తనకు అంత సపోర్ట్ చేయాలి, నువ్వు ఇచ్చే ఆ ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు అంతే. అసలు నువ్వెవడరా అంటాడు అనొచ్చు, ఏముంది అంటే సినిమా మీద ఫ్యాషన్ ఉంది, ఈ దగ్గర కంటెంట్ ఉందని తీసుకోండి. కరెక్ట్. ఆయన రవితేజ గారు డబ్బింగ్లో ఒక మాట చెప్పారు నాకు అది విజయ్ గారు నాకు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు. ఆయన డబ్బింగ్ అవుతున్నప్పుడు చెప్పారంట ఒకటే మాట, నేను ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలా. ఏం చెప్పారంటే ఈ సినిమా ఏమైనా పర్లేదు, రిజల్ట్ హిట్టా ఫట్టా పక్కన పెడితే ఈడు పెద్ద ఆర్టిస్ట్ అయిపోలే అబ్బాయి అన్నారంట. ఈడు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతే చాలా అన్నారంట. నాకు ఇమీడియట్ ఫోన్ చేశారు ఆయన ఎగ్జైట్ అయ్యి, రవితేజ గారు ఇలా అన్నారు అని, ఎక్కడున్నావు ఏంటి అని. నేను అప్పుడు దూరంగా ఉన్నా, లేకపోతే అక్కడ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోయాన్ని, వేరే దగ్గర ఉన్నా నేను, ఎక్కడో వేరే షూట్లో ఎక్కడో అవుట్స్కట్స్లో ఉన్నా. ఇలా అన్నారు అంటే అయ్యో అవునా చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ నాకు. రవితేజ గారు అలా అన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెద్ద యాక్టర్ అనేది పక్కన పెడితే ఆయన 24 క్రాఫ్ట్లో ఎవరు ఏంటి ఎలాంటిదని తెలుసు. అవును, నీలో పాయింట్ నచ్చిందంటే ఆ విషయం ఆయన గట్టిగా తగిలే ఉంది. అవును అవును. ఇప్పుడు ఆయనలో అంటే ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా అందరూ చూస్తాం, ఆఫ్ కెమెరాలో ఆయనలో నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్పు? ఆయన నచ్చిన క్వాలిటీ ఏంటంటే అండి, ఆయన అసలుకి పక్కన మనము కొత్తోళ్ళు ఉన్నారా లేదా మనకు ఏమైనా డామినేట్ చేస్తున్నాడా మనల్ని, లేకపోతే ఆ సీన్లో ఏమైనా డామినేటింగ్ ఉందా, నేనేమైనా తక్కువ అయిపోతున్నాను అసలు ఏం ఆలోచించరండి. చాలా జీరోగా చాలా చిల్లుగా ఉంటారు. ఆయన చెప్పిన డైలాగు తక్కువ చెప్పేస్తారు, వెళ్ళిపోతారు, మనల్ని పలకరిస్తారు, ఆయనే పలకరిస్తారు. నేను ఎలా ఉన్నానంటే నేను కొంచెం రిజర్వ్డ్. అంటే అంత పెద్ద హీరోతో మనం వెళ్ళి చనువు తీసుకొని ఎందుకు మాట్లాడాలి, జస్ట్ విష్ చేసేవాడిని. హలో సార్ అంటే హలో, ఆయనే పిలిచి ఏం చేస్తున్నావు ఏంటి, ఈ బహిష్కరణ కూడా చెప్పాను నేను. ఎవరు అని అంటే అంజలి గారు, అంజలి ఓ నైస్ చేస్తుందా అని మాట్లాడాడు ఆయన. ఇలా చెయ్యి, నువ్వు చెయ్యి, నీకు నువ్వేం టెన్షన్ పడకు, నీ ఇది కాకపోతే ఇంకోది అని చాలా బూస్టప్ చేశారు నాకు. నేను అసలుకి అనుకున్నా అంత బాగా మాడుతున్నారు, అసలుకి చాలా జీరో యాటిట్యూడ్ అండి. నాకు నిజంగా నేను ఇంతలా ప్రేస్ చేస్తున్నానంటే నేను అంత 3 సినిమాలు చేశా కదా, డిస్కో రాజా, ధమాకా అండ్ ఈగల్. ఎక్కడ అసలుకి ఎంత కూల్ అంటే రా అంటున్నావా ఓకే అనే అంటాడు ఆయన, అంత ఈజీగా అసలుకి. ఓకే అనే పర్లేదంటే అనే డైరెక్టర్ చెప్పాడా అనే, దాంట్లో ఏముంది క్యారెక్టర్ అంటాడు ఆయన. అసలు ఎంత సింపుల్ అంటే మనకి ఇంకా మనం ఒక 10 చేద్దాం అనుకున్న వాళ్ళం ఇంకొక 12 చేస్తాం ఆయన ఇచ్చిన సపోర్ట్కి. నిజంగా అంటే నిజంగా అంటే చిరంజీవి గారిని నేను కలిస్తే చాలు అనుకునే స్టేజ్ నుండి స్టేజ్ మీద నా తమ్ముడు వీడు ఉంటేనే నాకు బలం వచ్చింది అనే మరి అంతే కదా తీసుకోవచ్చు. చాలా గ్రేట్. చాలా అది ఆ యాటిట్యూడ్ ఉంటే మీరు ఎంతోమంది మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్లు అనుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అవునా కదా? అవును వెళ్ళిపోయారు, చూశాను. అలాంటిది లేదు కాబట్టి ఈరోజు మీరు అవ్వచ్చు, ఆయన అవ్వచ్చు, మీలాంటి వాళ్ళు అవ్వచ్చు వెళ్తున్నారు.